హలో గాయస్, అయితే మరి విధ్వంసానికి రెడీ అవుతున్న చరణ్ గారు ఎందుకు అంటే కంప్లీట్గా బుచ్చిబాబు ఒక రా అండ్ రస్టిక్ స్టోరీతో వస్తున్నారనమాట ఈసారి. సో అంటే ఒకప్పుడు రంగస్థలంలో ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఎవరికి కూడా అంత పెద్ద హిట్ అవుతుందా అని తెలియదు. అంటే జనరల్గా ఏదో సినిమా ఓకే అని అనేసుకున్నారు. బట్ గ్లిమ్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక సినిమాని డిసైడ్ చేయదు గాయస్. గ్లిమ్స్కి ఉన్న క్వాలిటీ వేరు, గ్లిమ్స్కి ఉంటే డిమాండ్ వేరు అనమాట. సో అలాంటి బర్త్డేలకి ఇలాంటి నార్మల్ అకేషన్స్కి ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసేది. బట్ కొన్నిసార్లు ఏంటంటే అనుకోకుండా ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. సో కొన్నిసార్లు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిన అవకాశం ఉంటుంది అనమాట. సో మరి ఇప్పుడు RC16 పెద్ద సినిమాలో కూడా అలాంటి అవకాశమే ఉంది. గ్లిమ్స్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆల్ ఇండియా మొత్తం ఈ చరణ్ గారి సినిమా కోసం అయితే మాట్లాడుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మరి రేపు బర్త్డే పెట్టుకొని బుచ్చిబాబు గారు అలాగే రిమైనింగ్ మూవీ యూనిట్ అంతా కూడా సో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఉండాలంటే సీన్ టు సీన్, ఎందుకంటే మళ్ళీ ట్రోల్స్ కానీ ఇంకేమీ రాకూడదని చెప్పి సో అన్నీ కూడా బాగా ప్లాన్ చేస్తున్నారు. సో 56 సెకండ్స్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో అందులో శివరాజ్ కుమార్ గారి వాయిస్, జగపతి బాబు గారి వాయిస్ ఇలా ఎవరివి ఉండవు గైస్, చరణ్ గారిది మాత్రమే ఉంటుంది. అది కూడా శ్రీకాకుళం స్లాంగ్లో ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట. సో మరి ఇది ఎంతవరకు నిజం అసలు ఏంటి అనేది మనం కరెక్ట్గా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ విధ్వంసానికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క చరణ్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే న్యూట్రల్ ఆడియన్స్లో కూడా నిన్నటి నుంచి ఒక ఎగ్జైట్మెంట్, అలాగే ఒక అగైన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి వాళ్ళది కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. ట్విట్టర్లో టైమింగ్ రాగానే నేనైతే పోస్ట్ చేస్తాను గైస్, మీరైతే రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.